జై సంతోషి మాత, జై జై సంతోషి మాత. హాయ్ అండి, ఈరోజైతే మా ఇల్లు మళ్ళీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా. కబోర్డ్స్ చేయించిన తర్వాత అసలు ఆ కబోర్డ్ ఎక్కడ చేయించారు అక్క, ఒక్కసారి చూపించండి అంటూ కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయండి. మీకోసం అయితే ఈరోజు ఒకసారి మా ఇల్లు మళ్ళీ చూపిద్దామని హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. అమ్మవారి చీరల గురించి అయితే అందరూ కామెంట్ పెడుతున్నారండి. ప్రతి ఛానల్లో ప్రతి వీడియోకు శారీ శారీ అని కామెంట్ పెడుతున్నారు. ప్లీజ్ అండి, మీరైతే తేజరాణి ఫ్యామిలీ ఛానల్లో 3 చీరలు ఇస్తున్నాం అమ్మవారికి అన్న వీడియోకి మాత్రమే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని శారీ అని కామెంట్ చేయండి. డ్రాలో అమ్మవారి చీరలు గెలుచుకోండి. ఈరోజు అయితే మా వదిన వాళ్ళు వచ్చిండ్రు, మా అపర్ణ. చాలా రోజుల తర్వాత మా అపర్ణ కూడా వచ్చింది. కానీ వచ్చిన ఏమున్నది చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటాను. మా ఆయన అంటాడు వర్క్ చేసుకుంటాందా, పొద్దున్న నుంచి ఎంత పనులు చేసింది, చపాతీ చేసింది. అసలు ఈరోజు ఫ్రైడే కదా, మా ఆయన అదే అంటాడు. ఈరోజు అసలు అలసిపోయి వచ్చింది. ప్రొద్దుట వచ్చేసరికి 9 or 10 అయింది. కానీ కబోర్డ్ వర్క్ నడిచింది కదా, మేమైతే అన్ని సామాన్లు చదువుకుంటా ఉంటే వచ్చింది పాపం, అప్పుడు హెల్ప్ చేసింది. మళ్ళీ నేను వంట చేస్తా, మీరైతే వీడియోస్ తీసుకోండి, కొంచెం అన్ని చదివేటున్నాయి కదా చదువుకోండి అని చెప్పింది. పాపం మస్తు కష్టపడ్డా చూడండి. అంటే నేను కష్టపడలేదు, నచ్చిన కానీ నేను చేంజ్ చేయలేదా. పాపం మా వదిన నచ్చిన కంచి కూడా రికామ్ లేదు, మొత్తం వీడియోలు తీసుకుంటూనే ఉన్నది, మళ్ళీ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నది. ఫ్రెండ్స్ ఏం మాట్లాడతలేదు, మాట్లాడవదిన ఈ మాటలు వినాలని మా సబ్స్క్రైబర్స్ అందరు ఎదురు చూస్తున్నారు. అని నాకంటే మా వదిననే మంచిగా మాట్లాడుతుంది, సైలెంట్గా ఉన్నా. చాలా మంది అడుగుతారు, లక్ష్మీ ప్రసన్న అంటే మంచిగా ఉంటాయి వీడియోస్, బాగుంటాయి, మీ వదిన వీడియోస్ చాలా బాగుంటాయి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మమ్మల్ని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే 100K సబ్స్క్రైబర్ లైన్లు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రోహిణి వీడియోస్ కూడా బాగుంటాయి. అంటే నా వీడియోలో ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు, రోహిణి అక్క వీడియోస్ బాగుంటాయి ఇంకా చెయ్యమని. ఇంకా చేస్తుంది, కానీ చిన్న పిల్లలు ఉన్నారు కదా, కొంచెం చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఆడికి వారంలో 2-3 రోజులు వీడియోస్కి అయితే కేటాయించి చేస్తుందండి వీలు చేసుకొని. పిల్లలు కూడా ఏం అల్లరి చేయరు, మంచి సపోర్ట్ చేస్తారు. చూద్దామా ఈ కృష్ణన్ పెయింటింగ్ ఏంటంటే మెయిన్ ఇటు నుంచి చూడండి ఫ్రెండ్స్. మా అపర్ణ అందరు అడుగుతున్నారు, అంటే పోస్ట్ వచ్చింది ఏంటి అని. మేనేజర్ పోస్ట్ వచ్చింది, అసిస్టెంట్ మేనేజర్. అంట తేజక్క అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పు. మేనేజర్ మరి నేనేంటి మేనేజర్? అసిస్టెంట్ మేనేజర్ అండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, అసలు ఈ కృష్ణుని పెయింటింగ్ గురించి అయితే ప్రతి వీడియోలో 1-2 కామెంట్స్ అయితే కంపల్సరీ తప్పకుండా వస్తున్నాయి. ఇది ఏంటి స్టిక్కర్ అనుకుంటున్నారు చాలా మంది. ఏంటంటే ఈ స్టిక్కర్ ఎక్కడ దొరుకుద్ది ఆన్లైన్లో చెప్పండి సిస్టర్ అంటున్నారు. కానీ ఇది స్టిక్కర్ కాదండి, పెయింటింగ్. అసలు అంటే పెయింటింగ్ ఇంత చక్కగా వేసిండ్రా అని నమ్మలేకపోతున్నారేమో. షార్ట్స్ కూడా చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేసినామండి, చాలా బాగా వేసిండ్రు. చూస్తున్నారు కదా, అక్కడ సంతోష్ మాత చిత్రపటమైనా, ఇక్కడ కృష్ణుందైనా, లోపల రాధాకృష్ణుంది కూడా అసలు ఎంత బాగుంటుంది. చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే అసలు మాకు చూడడానికి 2 కళ్ళు సరిపోవంటారు. లోపల బెడ్రూమ్లో అయితే అంత బాగుంటుంది. నేనైతే చూపిస్తాను, ఎవ్వరు మిస్ అవ్వకండి. మొత్తానికైతే ఇదైతే స్టిక్కర్ కాదండి, పెయింటింగ్. మళ్ళీ ఒక షార్ట్ వీడియో ఉంది, చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయడం కుదరట్లేదు. దాంట్లోనైతే వీళ్ళ ఫుల్ డీటెయిల్స్, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తా అండి, నెంబర్తో సహా. వెయిట్ చేయండి, అలాగే చూపిస్తాను రండి. చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళైనా వీడియోలో ఈ పట్టిక కనిపిస్తే అసలు ప్రతి ఒక్కరు అది ఏంటి అని అందరు అడుగుతున్నారు. ఫస్ట్ నాకు తెలియక స్ఫటిక అనేదాన్ని, అసలు స్ఫటిక అనద్దంట, పట్టిక అనాలంట. దిష్టి తాకకుండా ఇంటి ముందు పెడతారు, మళ్ళీ షాప్లో కూడా పెడతారండి చాలా మంది. ఇంత అంటే కొంచెం పట్టిక తీసుకొని రెడ్ కలర్ క్లాత్లో కట్టి మనం ఎక్కడ షాపులలో చూసినా ఎక్కడ చూసినా మన ఇంటి ముందు అయినా దర్వాజా కట్టుకోవచ్చు. దిష్టి అనేది మాత్రం ఉండదు. అట్లా అనేసి నేనైతే అంటే కొంచెం పెద్దగా ఉంటే ఇంకా మంచిదట, అందుకోసం నేనైతే వాళ్ళు చెప్పిన వెంటనే తెచ్చి పెట్టుకున్నా. చూస్తున్నారు కదా, దిష్టి కొంచెం ఎక్కువ ఉందని పెద్దది పెట్టుకున్నారని మా అపర్ణ చెప్తాంది. మళ్ళీ ఏంటంటే మనకు దిష్టి ఉంటే రాలిపోద్ది, అంటే ఎక్కువ మనకు దిష్టి తాకినా కొద్ది కరుగుద్ది. ఈ పట్టిక అనేది ఏంటిదంటే ఆ సైజు నుంచి కొంచెం చిన్న సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లా దిష్టి మనకు తగిలిందని అట్లా తెలుస్తుంది. ఏంటి నేనేమో ఇక్కడ నా మట్టికి నేను మాట్లాడుతూనే ఉన్నా, మా వదినేమో ధీరంగా ఆలోచన చేస్తాను. ఏంటిదో మరి అది ఏం ఆలోచిస్తాను వదిన? మాకు కూడా 100K సబ్స్క్రైబర్ లైన్లు కదా వదిన, మాకు కూడా సిల్వర్ బటన్ వస్తుంది కదా, అందుకే చూస్తున్నా కదా ఫ్రెండ్స్. అందరికి అంటే ఎవరికైనా 100K అయిన తర్వాత సిల్వర్ బటన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే అది చూసే అంతవరకు అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు ఓపెన్ చేస్తానా అని అసలు ఆ ఫీలింగే వేరు. మళ్ళీ మా హోమ్ టూర్ అప్పుడు కూడా
అంటే వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చాలా మంది అడిగిండ్రు సిల్వర్ బట్టలు అంటే 2 ఉన్నాయి కదా అని. ఒకటేమో మన నైసిగాన్ ఛానల్కి వచ్చింది, ఒకటేమో నా ఛానల్ వచ్చేసి తేజరాణి సింహరాజు, నైసిగాన్ ఛానల్ వచ్చేసి తేజరాణి ఫ్యామిలీ, కొంచెం చిన్నగా. అంటే ఒకప్పుడు సైజ్ ఈ సైజ్ ఉండేనండి, తర్వాత వాళ్ళు సైజ్ తగ్గించిండ్రు. ఇంకా ఫస్ట్ అంటే తేజరాణి సింహరాజు సిల్వర్ బటన్ కంటే ఇంకా పెద్ద సైజ్ ఉండేనంట ఫస్ట్. తర్వాత ఏం చేసిండ్రు అంటే క్రమక్రమంగా అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ప్రతి ఒక్కరు పెడుతున్నారు కదా, వాళ్ళు కూడా సైజ్ తగ్గించేశారు. మాకైతే ఇంత వస్తుంది కావాలి. అది నాకు భయం అవుతుంది, మరి మాకు ఈ సైజ్ వస్తుందా మరి ఇంకా తగ్గుద్దా? చిన్నగా వస్తుందా? అలాగే 1 మిలియన్ గోల్డెన్ బటన్ చూస్తున్నారు కదా, గోల్డెన్ బటన్ అయితే 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చినందుకు వచ్చింది. అసలు మన ఐసీ గార్డ్ అయితే 1 మిలియన్ ఫాలోవర్స్ ఎప్పుడు అవుతారు, నాకైతే గోల్డెన్ బటన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. మాకు సిల్వర్ బటన్ రాగానే లాంగ్ వీడియో తీసి పెడతానండి, తప్పకుండా చూడండి. మా వదిన అయితే అసలు సిల్వర్ బటన్ వచ్చడే ఆలస్యం, మమ్మల్ని ఇక్కడ ఉంచదు కావచ్చు, ఫోన్ల మీద ఫోన్లు చేసి వత్తవాలి నువ్వు వచ్చిన తర్వాత ఓపెన్ చేసాను అంటది. మళ్ళీ మేము అందరం కలిసి అయితే ఓపెన్ చేస్తాం. ఆయన ఏమంటాడు ఫ్రెండ్స్, మనం అక్కడికి కూడా ఎందుకు, వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడే పార్టీ చేసుకొని ఓపెన్ చేద్దామంటాడు కదా, అది కూడా కరెక్టే కదా. ఎక్కడైతే మీరు అచ్చుడైతలేదు, మీరే రావాలి. కరెక్టే ఇది మాత్రం. ఎందుకు అని అంటే మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటి అంటే వెళ్ళేటోళ్ళు, ఇప్పుడు వీళ్ళు రమ్మంటే ఇప్పుడు మేము పోయినా మనకు ఒకటే రోజు ఉంటాం, అదే వీళ్ళని ఒక 4 రోజులు కనీసం 2 రోజులన్నీ ఆపచ్చు. మా ఆయన గట్టిగా అన్నాడు అనుకో, అన్నయ్య గట్లనే అంటాడని ఆగుతారు. అదే మా అన్నయ్య మాట వింటాడా, మీ అన్నయ్య వినడు. ఎవరి మాట విన్నాడు, ఒక తేజ వదిన మాట అట్లా అనుకుంటారు. మళ్ళీ వచ్చేసి కబోర్డ్స్ చేంజ్ చేశాం కదా, చూపిద్దాం. ఈ రూమ్ లో అయితే అంటే ఫస్ట్ నిజం చెప్పాలంటే నాకైతే కబోర్డ్ చేపించిన తర్వాత మస్తు నచ్చింది. సోఫాలు ఉండే దాంట్లో కూర్చోడు తక్కువ. మనం సోఫాలు ఉంటే ఏం చేస్తాం, ఫస్ట్ మెయిన్ గా చేయాల్సిన బట్టలు, మనం మడత పెట్టే బట్టలు తీసుకొని ఫస్ట్ అట్లా పడేస్తాం. అవి 2 రోజులకో 3 రోజులకో మడత పెడతాం, దాంట్లో కూర్చోము, ఆ సోఫాలు వాడం. కానీ ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉండదు. ఇప్పుడు మాత్రం అసలు మా వదిన నచ్చిన కానించి అంటే తేపక కట్టలు ఎందుకు జరుపుతానా, కబోర్డ్స్ ఎందుకు చూసుకుంటాను అంటే వీటిని ఎంత చూసినా తనివి తీర్తలేదు. అంటే మంచిగా అనిపిస్తుంది, అబ్బా అంటే చదువుకున్నా మంచిగా. ఒక 2 రోజులు అట్లా ఉంటాయి కావచ్చు పెట్టినట్టుగా, 2 రోజులు అయితే 2 సార్లు చూసుకుంటాను. వారం తర్వాత నెల తర్వాత దాన్ని తుడవడానికి కూడా దగ్గరికి పోము. రాండి చూద్దరు కానీ ఎట్లున్నాయి. చూస్తున్నారు కదా కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా ఒకప్పుడు డార్క్ కలర్ అంటే నచ్చేది, ఇప్పుడు మాత్రం లైట్ కలర్స్ వేపిస్తున్నా గా ఉండడానికి. అద్దంగా పడతాను, పడని ఏదైతుంది మంచిగా కూర్చున్న వాళ్ళు పడుతుంది కవర్లలో అని అద్దంలో అనేసి. కబోర్డ్స్ పాత అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే పాత కబోర్డ్స్ తీసేసి కొత్తవి చేయించుకున్నారు, పాత వాటికి ఏమైంది బాగుంది కదా ఎందుకు తీసేసిండ్రు అని కామెంట్ చేస్తున్నారు. లేదండి, మేమైతే పాత కబోర్డ్స్ ఏం తీయలేదు, చూస్తున్నారు కదా పాత కబోర్డ్స్ అలాగే ఉన్నాయి. కాకపోతే ఎక్స్ట్రా నా శారీస్కి కానీ మా పిల్లల డ్రెస్లకు కానీ అసలు ప్లేస్ సరిపోవట్లేదు, అందుకోసం ఇట్లా ఎక్స్ట్రా కబోర్డ్స్ అయితే చేయించిండు మా ఆయన. నాకైతే అంటే ఇల్లు కూడా చాలా నీట్గా ఉందండి, మంచిగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ కట్టెన వచ్చేసి ఇక్కడ ఇట్లా పెట్టించిన. ఇంతకుముందు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉండే, చాలా మంది అన్నారు అసలు ఏం మారిందని. ఒక షార్ట్ వీడియోలో నేనైతే వీడియో అప్లోడ్ చేసిన, ఏం మారిందో చెప్పండి అంటే డ్రెస్సింగ్ టేబుల్ మారిందన్నారండి. కరెక్ట్ అండి మీరు చెప్పింది. కాకపోతే మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ తీసేసినాం. అసలు ఆడళ్ళకి అద్దం లేకపోతే ఎట్లా రెడీ అయినట్టే అనిపించదు కదా, అందుకోసం నేనైతే ఇట్లా మిర్రర్ అనేది ఇక్కడ ఇట్లా సెట్ చేయించిన. చూస్తున్నారు కదా బాగుంది. మళ్ళీ పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ ఉండాలి, అవి ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇట్లా ఇదిగోండి మేమైతే ఇట్లా పెట్టేసినాం, కనిపిస్తున్నాయి కదా. మొత్తం ఇట్లా షెల్ఫ్లు ఇచ్చేసి కిటికీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, మంచిగా గాలి వస్తుంది. మళ్ళీ పిల్లలు కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నప్పుడు అయితే అంటే ఇప్పుడు రోహిన్ వాళ్ళ పిల్లలైనా మా ప్రసన్న వదిన వాళ్ళ పిల్లలైనా వచ్చి అదేంటి అని పిల్లలు అన్నాక కింద ఏవి కనిపించినా కంపల్సరీ ఓపెన్ చేసి చూస్తారు. ఇట్లా ఇప్పుడైతే వాళ్ళకి అంటే ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా పిల్లలకైతే అందాయి. మళ్ళీ ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ నీట్గా ఉంటాయి, మళ్ళీ కనిపించవు కదా. బాగుందా చెప్పండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదో చూడండి ఫ్రెండ్స్, మా కోడలు ఏమంటుంది అంటే నువ్వు అవి కనబడి అనుకుంటాను కానీ వీడియోలో మేము చూడమా, వీడియోలో మేము చూసి మళ్ళీ ఇక్కడికి వస్తాం అని చదువుతామంటాను. దొంగ నేనేనంట దొంగ షూట్ చేస్తాడంట. చూడండి ఫ్రెండ్స్, మా కిచెన్ అయితే ఏం మార్వలేదు, చేర్పులు అయితే కిచెన్లో ఏం జరగలేదు. ఈరోజు ఫ్రైడే కదా, అమ్మవారు చూడండి, అసలు అమ్మవారిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. అసలు పూలతో ఎంత చక్కగా అలంకరణ చేసినామో మంచిగా అనిపిస్తుంది చూస్తా అంటే.
ఇప్పుడైతే 9 అయింది. అక్కడ ముందు అయితే అఖండం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ముందు చూసిండ్రు కదా అమ్మవారి దగ్గరనైతే అక్కడ 24 గంటలు. ఈరోజు ముట్టిస్తే మళ్ళీ రేపు ప్రొద్దటి వరకు. ఒకవేళ రేపు ప్రొద్దుట కొండెక్కలేదనుకో మళ్ళీ ఆయిల్ వేస్తాం, వత్తులు చేంజ్ అయ్యాం. ఒకవేళ కొండెక్కిందనుకో అప్పుడు వత్తులు చేంజ్ చేసి ముట్టిస్తాం అన్నదంట, వెలిగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇదైతే మా బెడ్రూమ్ అండి. అంటే నార్మల్గా ఫస్ట్ రాధాకృష్ణుల్ది లేనప్పటికంటే నాకైతే ఇప్పుడు రాధాకృష్ణుల పెయింటింగ్ వేసిన కానుంచి అయితే ఈ రూమ్ అంటే చాలా ఇష్టం అండి. అసలు వచ్చినప్పుడల్లా ఇట్లా లైట్ వేసుకొని ఒకసారి అయితే చూడండి అయితే వెళ్ళను. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. లైట్స్ ఆఫ్ చేయమంటున్నాడు ఇంకా బాగా అనిపిస్తుందని. బాగుందా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే హాల్లో చాలామంది బాగుంది అంటారు, ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే అసలు చూడడానికి నిజంగా పట్టు చీర, నగలు, నిజంగా అక్కడ కూర్చున్నారు అట్లా పూల తోటలో అన్నట్టుగా ఉంది. బాగుంది కదా. మా అన్నయ్యకైతే బాగా ఇష్టం. ఇందాక అంటాడు, అంటే ఇక్కడ బెడ్లు లేకపోతే ఏమన్నా వీడియోస్ చేసేవాళ్ళం కావచ్చు, ఇక్కడ బెడ్లు ఉండేసరికి ముందు నిల్చొని ఏమైనా డ్యాన్స్లు కానీ ఏం చేయలేకపోతున్నాం ఎక్కువ, అందుకే కనిపించట్లేదు అని అంటున్నానండి. బాగుంది, మంచిగా ఉంది పెయింటింగ్ వచ్చేసి. మళ్ళీ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కబోర్డ్. అంటే ఇవి చూడండి, ఇవన్నీ వచ్చేసి నా శారీస్వే. అవి మొత్తం నిండిపోయినాయి, అందుకోసమే ఇక్కడైతే ఇట్లా పెట్టేసినా అండి. చాలా బాగుంది. ఇంకా చదువుకోలే, అంటే అన్నీ దాంట్లో అన్ని కుక్కి ఉన్నాయి, అవన్నీ తీసి మంచిగా చదువుకోవాలి. అంటే కొన్ని శారీస్ కొన్ని అంటే చాలా తక్కువ, అంటే ఈరోజు మడత పెట్టినవి ఉంటాయి 2 రోజుల నుంచి, అవన్నీ చదివి పెట్టుకుంది అంతే. ఇంకా అవన్నీ రావాలి. చూస్తున్నారు కదా సేమ్ బీరువలాగా ఉంది కదా, బాగుంది. మొత్తం బాక్స్ది లోపల మీరు చూసినట్టయితే షెల్ఫ్లు కాదండి, షెల్ఫ్లు కాదు, మళ్ళీ మొత్తం బాక్స్. మళ్ళీ ఇది ఏంటంటే ఇది ప్లైవుడ్ కాదు, అంటే ఇది ఏంటంటే WPC, అంటే తడవదంట, కాలదంట, చెదలు రాదు, మంచిది. మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా, ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ చేయాలన్నా వేరే ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఈ బాక్స్ మళ్ళీ మనం తీసుకెళ్ళొచ్చు. అక్కడ కూడా అంతే సేమ్ బాక్సులాగా చేయించినాం. అంటే మనకి ఎప్పుడైనా బాగా నచ్చింది మనం తీసుకెళ్ళాలి, తీయొచ్చా లేదా అంటే తీయొచ్చు, మళ్ళీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అని చెప్పారండి. చాలా బాగున్నాయి కదా. అలా చాలా బాగున్నాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ని. మళ్ళీ ఒకసారి మాది కూడా హోమ్ టూర్ ఏమంటారు అక్క, కాబట్టి మా ఇల్లు అయితే చిన్నగా ఉంటుంది, కొన్ని రోజులు అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. మాది కూడా చిన్నగా ఉండే ఫ్రెండ్స్. మా అయితే ఫస్ట్ 2 రేకుల రూమ్లు, తర్వాత ఇట్లా కట్టుకున్నాం. ఎవరికైనా ఒక టైం అనేది ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు మీరు కూడా మంచిగా కట్టుకుంటారు, నువ్వు కూడా హోమ్ టూర్ చేస్తావు. తేజక్క సపోర్ట్ ఉంటే అయితే కంపల్సరీ కట్టుకుంటాం. అట్లా అందరు బాగుండాలి. మళ్ళీ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు అమ్మవారి చీరల గురించి అడుగుతారు, మంచిగా పూజ చేసుకొని నేనైతే మంచిగా అమ్మవారి చీరలు తీసి ఇస్తానండి. గాజులు కూడా అడుగుతున్నారు, అంటే శారీస్ ఇస్తారు కదా, దాంట్లో ఒక 2 అమ్మవారి గాజులు పెట్టియమంటున్నారండి. అట్లా ఎవరికి తోచిన సలహా వాళ్ళైతే చెప్తున్నారు. మంచిగా మంచిదే కదా అట్లా ఇస్తే కూడా, మంచిగా వాయినం ఇచ్చినట్టు నాకు కూడా అనిపించింది. మీరైతే గుర్తుంచుకోండి, నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇల్లు ఎట్లుంది చెప్పడం మాత్రం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సంధ్య అంటే మీకు అందరికి తెలిసిందే, చూపించిన. మళ్ళీ ఇట్లా మా ఇల్లు పొడవులు ఉంది కదా, మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు కదా, చాలా మంది అన్నారు, అంటే వాళ్ళకు కూడా ఇట్లా ప్లేస్ పొడవు ఉందంట, దాంట్లో ఇల్లు ఎట్లా కట్టుకోవాలి అని అంది మా ఫ్రెండ్ వివేక్ అని. ఈ ఇల్లు చూసిన తర్వాత అయితే అబ్బా మంచిగా కట్టుకోవచ్చు ఇట్లా. నాకు ఇప్పుడు అంటే మీ ఇల్లు చూసిన తర్వాత కిచెన్ ఇదంతా బాగా నచ్చింది అన్నారు. అట్లనే మీకు కూడా ఎవరికైనా మా ఇల్లు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.